నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు పోతుకూరు చంద్రమౌళి శాస్త్రి గారు. 2026 జులై నుంచి డిసెంబర్ వరకు ఏ రాశుల వారి జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, అలానే ఉద్యోగం, విదేశీ యోగం, ప్రేమ పెళ్లిళ్ళు, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది, శని వక్రగతి, గురు సంచారం, రాహుకేతు ప్రభావం ఎలా ఉంటాయి, గ్రహాలని బట్టి మన జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చు అనే విషయాలన్నీ కూడా గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు కుంభరాశి వారి గురించి మాట్లాడుకుందాం. కుంభరాశి వారికి 6 నెలలు కూడా ఎలా ఉంటుంది, గ్రహాల ప్రభావం ఈ రాశి మీద ఎలా ఉంటుంది అంటారు? అమ్మ, కుంభరాశి వారికి రాశిలో ఉన్నటువంటి రాహుగ్రహము, సప్తమంలో ఉన్నటువంటి కేతు, ఈ రాహుకేతువులే వీరికి సర్పదోషంగా పట్టేశారు. కాలసర్పయోగ దోషం అంటారు కదా. దీని వలన ఆల్రెడీ వీళ్ళు కొన్ని నెలలు బట్టి ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నారు. వివాహపరమైనటువంటి ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్నీ పడుతున్నారు. పెళ్ళిళ్ళు అవ్వక దగ్గరికి వచ్చి వెళ్ళిపోవటము, వివాహం అనుకున్న తర్వాత వాళ్ళు ఏదో కారణాలు చెప్పి మాకు జాతకాలు కలవలేని చెప్పి వదిలేయటము, లేకపోతే పెళ్ళిళ్ళ దగ్గర దాకా వచ్చి నిశ్చయితాంబూలాలు తీసుకొని కూడా రకరకాల వాళ్ళ మీద అభాండాలు వేసి పక్కకు వచ్చేయటము, లేకపోతే కట్నం విషయంలోనో లేకపోతే పెట్టుబడులు ఉంటాయి కదా ఆ విషయాల్లో మాకు నచ్చలేదని చెప్పి వదిలేయటం. ఇట్లా పెళ్ళికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మల్టీ పర్పస్గా, అంటే కేతు అనేవాడు సప్తమంలో ఉంటే ఇట్లాగే ఇస్తాడు ఆయన, రకరకాల ఇబ్బందులు క్రియేట్ చేస్తాడు. అట్లాగే వివాహం అయినటువంటి వాళ్ళు కూడా ప్రేమానుభావాలు లేక, ఎందుకంటే మరి ఆ స్థానాధిపతికి సంబంధించిన వాడు రవి మారుతున్నప్పుడల్లా సమస్యలు వస్తూ ఉంటాయి. జూలై 16 వరకు ఈ సూర్యుడు పంచమంలో ఉన్నప్పుడు సంతానపరంగా లేకపోతే వివాహ సంబంధిత విషయాల యందు కాస్త ప్రేమానురాగాలు, భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాల విషయాల్లో మాటలు తగ్గటము, కాస్త ఎడబాటుగా ఉండటము. జూలై 16 తర్వాత మళ్ళీ ఒక నెల కాలం పాటు ఈ యొక్క వివాహ సంబంధిత విషయాలలో వీరి మధ్య ఏదో రకమైనటువంటి కొన్ని పూర్వకాలపు పరిస్థితులు, పరిచయాలు వీరి మధ్య కోర్టు వ్యవహారాల దాకా సమస్యల్ని తీసుకెళ్లే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే గురుడు కూడా ఈ కుంభరాశి వారికి 6వ స్థానంలో ఉండి కోర్టు సమస్యల్ని, అనారోగ్య సమస్యలని, అట్లాగే అప్పుల బాధలని, ధనపరమైనటువంటి మోసాలని, అట్లాగే తల్లి యొక్క అనారోగ్య పరిస్థితుల వలన ఉన్న ఇళ్లను కూడా అమ్ముకునే పరిస్థితి, లేకపోతే స్నేహితులు డబ్బులు తీసుకొని అప్పు తీసుకొని వీళ్ళని మోసం చేయటం, లేకపోతే వీళ్ళు స్నేహితుల దగ్గర సహాయం తీసుకొని వీళ్ళు డబ్బులు కట్టలేని పరిస్థితి, ఇట్లా అప్పుల బాధలు, గృహపరంగా భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, సమస్యలు, అది ఎడబాటు అనుకోండి, డైవర్స్ అనుకోండి, లేకపోతే కోర్టు సమస్యలు అనుకోండి, ఏవైనా అనుకోండి. అంటే గురుడు అక్టోబర్ 30వ తేదీ వరకు కూడా కుంభరాశికి బాలేదమ్మా. కాబట్టి ఆర్థిక పరమైనటువంటి ఎన్నో ఇబ్బందులు, ఫ్లోటింగ్ విపరీతంగా ఉంటుంది. ఎట్లా అంటే వీరు కొత్తగా వాహనం తీసుకున్నారనుకోండి, లేకపోతే కొత్తగా ఒక ఇంట్లోకి ప్రవేశించారు, అది అద్దిల్లు కావచ్చు లేకపోతే సొంత ఇల్లు కావచ్చు. ఇంట్లోకి వెళ్ళిన దగ్గర నుంచి ఏదో ఒక డబ్బు ఖర్చు పెడుతూనే ఉంటారు ఆ మరమ్మతులకి. వెహికల్ కూడా అంతే, ఆ ట్యాంకు సమస్య వచ్చిందనో, ఎందుకంటే జలరాశిలో ఉన్నాడు కదా, కంపల్సరీ ఏదో ఒక సమస్యలతో డబ్బు అనేది వెళ్తూనే ఉంటుంది. ఏది గురుడు వలన. నవంబర్ 1 నుంచి మిగతా ఆ 2 నెలలు కూడా గురుడి యొక్క యోగం కుంభరాశి వారికి కాస్త యోగాన్ని ఇస్తుంది. ఏది వివాహపరమైన యోగాలను ఇస్తుంది. కానీ దాంట్లో కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఎందుకని, గురుడు ఒక్కడే ఉంటే చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి, సంతానపరంగా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, వివాహపరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఏదైనా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా అనుకున్న అభీష్టాలు, లేకపోతే సంతానపరంగా ఎవరైనా సరే విదేశాలకు పంపించాలన్న వాళ్ళ యొక్క సంతానాన్ని వ్యాపారపరంగానో ఉద్యోగపరంగానో. ఇక్కడ రాహువు, కేతువు వీళ్ళతో కలిసి డిసెంబర్ 5 వరకు గురుడు అక్కడ ఉంటాడు. దాదాపు ఒక 50 రోజుల పాటు ఈ గురుడు యొక్క నరకం అంతా ఇంత కాదు వీళ్ళకి. అనుకున్నట్టుగా గురుబలం బాగుంటుంది, కానీ 2 పాపగ్రహాలతో టచ్ అయినప్పుడు ఎలా ఉంటుందమ్మా గురుడు యొక్క పరిస్థితి చెప్పండి. అసలు భార్యాభర్తలు పెళ్ళి అవుతుంది, గురువు పెళ్ళినిస్తాడు, కానీ భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి సమస్యలు ప్రారంభమవుతాయి నవంబర్లోనే, పెళ్ళైన తర్వాత నుంచి. అట్లాగే వ్యాపారానికి సంబంధించి అసలు ఏం జరుగుతుందో తెలియదు, ఎందుకు వ్యాపారంలో అడుగుపెట్టానరా నాయన అనేటటువంటి పరిస్థితి ఎదురే అవకాశం ఉంటుంది. వివాహం ఎందుకు చేసుకున్నామా అని చెప్పి మగవాళ్ళు ఆలోచించవచ్చు, స్త్రీలైతే స్త్రీలు కూడా ఆలోచించవచ్చు. అంటే అర్థం కాని సిచ్యువేషన్స్ ఎన్నో కూడా ఇబ్బందులు. కొంతమందికి అయితే కనుక లివర్ పరమైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. దాని ద్వారా అంటే భార్య అయితే భర్తకి, భర్త అయితే భార్యకి, ఎవరిదైతే కుంభరాశి ఉంటుందో వారి జన్మజాతకాలలో ఎక్కడైనా గురుడు చెడిపోయి ఉన్నట్లయితే,
ఈయన ఉన్నటువంటి స్థానము వీరితో కలిసి ఉన్నటువంటి గ్రహాల వలన అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగా వస్తాయి. కుటుంబంలో అమరికలు తక్కువగా ఉంటాయి. స్నేహితులు వ్యాపారంలో మోసం చేసే పరిస్థితులు ఉంటాయి. ఇట్లా గురుబలం కుంభరాశి వారికి నవంబర్ నుంచి ఉన్నప్పటికీ కూడా రాహుకేతువుల యొక్క దోషము, యుతి మరియు వీక్షణ దోషము గురువుని పట్టేస్తుంది. అప్పుడే వీరు సరైనటువంటి ఎన్నో మార్గాలు అన్వేషించాలి. అంటే ఏ కృష్ణ భగవద్గీత చదవటము, అంటే వారిని వారు తెలుసుకునే పరిస్థితి కలగాలమ్మా, లేకపోతే అన్ని నష్టాలే కలుగుతాయి. సమస్య రాగానే భగవద్గీతలో ఒక పేజీ చూడటం, ఓకే నేను ఈ విధంగా ఉండాలి. ఎందుకంటే గ్రహాలని మించి మహానుభావుడు కృష్ణ పరమాత్ముడి లీలా విన్యాసం గొప్పది. నీకేం కావాలో ఇచ్చేది భగవద్గీతలోనే చూపిస్తాడని నేను ఎన్నోసార్లు అనుభవించాను. భగవద్గీత ప్రతి ఇంట్లో ఉండాలా లేదా? సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ, అవునా? కొంతమందికి ఎట్లా అయితే ఉంటాయో మన ఇంట్లో కూడా సనాతన ధర్మంలో మనకు ఉండాలి. మనకి సమస్య రాగానే తీసామనుకోండి, ఏదో పుస్తకం ఫలానా చూడక్కర్లా, చూస్తే మన మనసులో ఉన్నది, మనకి జరగబోయేది, మనం ఏమనుకుంటుంది అంతా కూడా ఆ పేజీలో ఒక తాత్పర్యంగా ఇస్తాడు కృష్ణ పరమాత్ముడు. అది భగవద్గీతలో ఉన్న యోగం. చిన్నప్పటి నుంచి మాకు మా గురువులు చెప్పారు, టీచర్స్ చెప్పారు, నేను కొన్ని అనుభవించాను, నమ్మేవాడికి నమ్మకం. ఆ విధంగా గురుబలం ఉన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది కుంభరాశి వారికి. జాగ్రత్త ఆర్థికంగా. మరి వీరికి ఏలినాడి శని నడుస్తుందా? ఏలినాడి శని అంటే కుటుంబ పరంగా ఎన్నో సమస్యలు, ఆర్థికంగా పెట్టుబడుల విషయంలో సమస్యలు వస్తూ ఉంటాయి. అట్లాగే గృహంలో మానసిక శాంతి ఉండదు. తినే తిండి విషయంలో కూడా ఒక్కోసారి ఇబ్బందులు. దానికి తోడు ఈయనేమో వక్రిస్తాడు ద్వితీయంలో ఉండి. అంటే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా క్రియేట్ చేస్తాడు. ఊరిని హాస్పిటల్కి వెళ్తారు, ఎందుకు వెళ్తారో తెలియదు, ఏ సమస్య ఉందో తెలియదు, కానీ డబ్బు మాత్రం ఖర్చు అవుతుంది. భయము, లోపల విపరీతమైనటువంటి భయం ఉంటుంది. జూలై ఎండింగ్ నుంచి వీళ్ళకి, కుంభరాశి వాళ్ళకి ఇప్పటి వరకు ఒక రకమైన సమస్య అయితే, ఆగస్టు నుంచి అయితే కనుక వీరి భయానికి అసలు కారణం కూడా తెలియని పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటారు. ఉద్యోగ వ్యవస్థలో పూర్తి అసమ్మతి ఏర్పడుతూ ఉంటుంది. వీళ్ళ కింద పనిచేసేటటువంటి వాళ్ళు ఎవరు, ఇంట్లో పని వాళ్ళు కావచ్చు, ఉద్యోగంలో వాళ్ళు కావచ్చు, వీరి మీద లేనిపోని ప్రతిచర్యలు, ప్రతీకారాలు తీసుకునే పరిస్థితి కలుగుతూ ఉంటుంది. అట్లాగే స్నేహితులే వారికి దుర్మార్గులయ్యే పరిస్థితి కూడా ఎదుర్కొంటూ ఉంటుంది. అంటే వీళ్ళు తెలుసో తెలియకో మాట జారటమో, మాట తోలడం ద్వారా కూడా వీరి తర్వాత జ్ఞానం తెచ్చుకునే లోపల వాళ్ళు శత్రువులు అయిపోతుంటారు. ఇట్లా ఎన్నో సమస్యలతో కుంభరాశి వారు ఇబ్బంది పడుతుంటే, రవిగ్రహము మరి వీరికి కాస్త మధ్య మధ్యలో అవకాశాలు ఇవ్వాలి కదా. సూర్యుడు జూలై 16 వరకు మిథున రాశిలో ఉండి సత్సంతానపరమైన సమస్యలతో పాటుగా వీరు వ్యాపారానికి సంబంధించినటువంటి ఆలోచనల విషయంలో కూడా కొంచెం ఎక్కడో తెలియని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. జూలై 16 నుంచి ఆగస్టు 16 వరకు కూడా ఈ కర్కాటక రాశిలో ఈయనకి మనకి సంక్రమణం అని వస్తుంది కదా, ఉత్తరాయణం ఎట్లా వస్తుందో దక్షిణాయన సంక్రమణంలో గడువు పెడతారు. ఇక్కడ వీరికి కొంచెం ఉద్యోగ అవకాశాలు మెండుగా దొరకడానికి, గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఈ మాసం కీలకమైనటువంటిది. తర్వాత గవర్నమెంట్కి సంబంధించినటువంటి గృహ పరిస్థితులు, ఏదైనా వీరికి గృహానికి సంబంధించిన కొన్ని లోన్స్ ఏమన్నా కావాలన్నా కూడా తొందరగా అవి ఎప్పుడో అప్లై చేసుకుని ఇప్పుడు వెంటనే క్లియర్ అయిపోయి వాళ్ళకి మెసేజ్ వస్తుంది, అయ్యా వచ్చి డబ్బులు తీసుకొని మీకు గృహం కొనుక్కో. అట్లాంటి చిన్న చిన్న అవకాశాలు కలుగుతాయి. వ్యాపారానికి సంబంధించిన పెట్టుబడులు కూడా వీరికి వెంటనే క్లియర్ అవడానికి అవకాశం ఉంది కుంభరాశి వారికి. దాని తర్వాత నెల కాస్త వీరికి సంక్షోభాన్ని, క్లిష్టాలని కలుగు చేస్తాయి. ఎట్లా? భార్యాభర్తల మధ్య అనుమానాలు, అవమానాలు, అట్లాగే వృత్తి ఉద్యోగాదుల్లో పగలు, పట్టింపులు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు వాళ్ళకన్నా ఉద్యోగస్తులతో సమస్యలు, అంటే కొట్లాటలు, కోర్టు పరిస్థితులు, కోర్టు సమస్యలు. వీరు ఉద్యోగంలో వారి పెద్దవారు వీరిని ఇబ్బంది పెట్టారని కోర్టులో దాన్ని ఏమంటారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి రాతపూర్వకంగా రాయటము, స్త్రీలైనా పురుషులైనా, అంటే హెరాస్మెంట్ అంటారు చూసారా, అవి ఎక్కువ అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తర్వాత దూర ప్రయాణాల్లో కొంచెం కించిత్ ఇబ్బందులు కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత నవంబరు, డిసెంబర్ మాసాల్లో చాలా వరకు అనుకూలమైన పరిస్థితి కుంభరాశి వారికి. ఉద్యోగ అవకాశాలు కావచ్చు, తండ్రి గారి యొక్క సహాయ సహకారాలు, ఆరోగ్య విషయంలో కాస్త మంచి అనుకూలత కలగడానికి చివరి 2 నెలలు మాత్రం కొంచెం వీరిని ఓర్పుని, ఓదార్పుని కలుగు చేస్తే సూర్యగ్రహ ప్రభావం. ఇక కుజగ్రహ ప్రభావం వీరికి ఆగస్టు 2 వరకు కూడా మరి దాదాపుగా ఈ కుజుడు ఆగస్టు 2 వరకు వృషభ రాశిలో ఉంటాడు. ఇది ఈ కుంభరాశి వారికి. దానివల్ల ఏమవుతుందంటే అమ్మా, గృహపరమైనటువంటి ఎంతో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులకి విద్య ఎందుకు కాస్త ఆసక్తి తగ్గటము, లేకపోతే స్కూల్స్కి, కాలేజీలకి సరిగ్గా వెళ్ళకపోవటము,
గృహ వాతావరణం సరిగ్గా లేకపోవటము, ఇట్లాంటివి ఎన్నో జరుగుతాయి. ఈయన యొక్క దృష్టి పరంపరతో కూడా చాలా ఇబ్బందులు భార్యాభర్తల మధ్య కావచ్చు, కోర్టు సమస్యలు కావచ్చు, ఇట్లా ఎన్నో రకాల సమస్యలు, ఉద్యోగంలో అంతర్గతంగా శత్రువులు ఏర్పడటం కావచ్చు, రుణ సమస్యలు కావచ్చు. అంటే ఈయన 45 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు. ఈయన ఎప్పుడైతే కనుక ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 18 వరకు సంతానపరమైన సమస్యలు, వీరు అనుకున్న ఆ సంకల్పము ఆలోచన నెగిటివ్గా క్రియేట్ అవ్వడం, అనుకున్న దానికన్నా ఎక్కువగా ఉత్సాహంతో పనిచేయడం ద్వారా అక్కడ కూడా వీరికి లేనిపోని ఇబ్బందులు కలగటము, తెలియకుండా వీళ్ళు ఎక్కడో అక్కడ షేర్స్లోనో స్టాక్ మార్కెట్లోనో డబ్బులు పెట్టి సమస్యల్ని కొని తెచ్చుకునే పరిస్థితులు ఈ యొక్క కుజగ్రహం. తర్వాత కుజుడు నీచ స్థితిని పొందినప్పుడు కాస్త వీరికి గురుడు కూడా ఉండేసరికి నీచభంగ రాజయోగం కలుగుతుంది. ఇప్పుడు సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 11 వరకు. ఇక్కడ వీరు అనుకున్న సంకల్పాలు కొంతవరకు ఆర్థికంగా రాణింపుని, అట్లాగే ఉద్యోగ వ్యవస్థల్లో వీరికి తొలగించేస్తారు అనుకున్నప్పుడు వీరికి ఉన్నటువంటి ధైర్యము, సాహసము, వీరికి ఉన్నటువంటి వ్యక్తిత్వ స్వభావాలు ఇవన్నీ కూడా నిలబెట్టి ఉద్యోగంలో మంచి అవకాశాలను కలుగజేసే పరిస్థితి కూడా ఆ సమయంలో కలగడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ అమ్మ, వీరు సుబ్రహ్మణ్య ఆరాధన కంపల్సరీ డిసెంబర్ 5 వరకు చేయాల్సిందే. రాహుకేతువులకి సంబంధించినటువంటి దోషం పోవాలి అంటే ఏ కుక్కీనో, సుబ్రహ్మణ్య స్వామో, లేకపోతే శ్రీకాళహస్తి వెళ్ళి కాస్త అక్కడ రాహుకాల అర్చన చేసుకోవటము, ఎక్కువగా అమ్మవారి స్తోత్ర ప్రార్థన ఎక్కువగా చేయటం. నమో దేవ్యై మహాదేవ్యై శివాయే సతతం నమః ప్రకృత్యే భద్రాయే నీతాః ప్రణతాస్మతాం. కొంతమందికి పెళ్ళిళ్ళు కావు, వాళ్ళు రుక్మిణి కళ్యాణం చేసుకోవటం, లేకపోతే అమ్మవారికి సంబంధించినటువంటి ఏదో ఒక వ్రతాలు, వచ్చేవన్నీ కూడా అవే కదా, వ్రతాలు నోములు చేస్తూ ఉంటారు. ఏదో ఒకటి పాల్గొంటే కంపల్సరీ వివాహ యోగం అడ్డంకులు లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంది, నవంబర్ తర్వాత అయినా కూడా. కాబట్టి తప్పకుండా గురుగారు, కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఈ 6 నెలలు కూడా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పరిహారాలు ఎంతో చక్కగా తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు. శుభమస్తు.